సంతకం చేసి తన స్థానంలో కూర్చోవాలి. ప్రస్తుతానికి సభ్యులకు స్థానాలను కేటాయించడం జరగలేదు. అందువల్ల సభ్యులు వారికి లభ్యమైన ఏ స్థానంలోనైనా ఆసీనులు కావచ్చు. సభాపతి ఎన్నిక తరువాత ఆయన గౌరవ సభ్యులు ఆసీనులు కావాల్సిన క్రమాన్ని నిర్ణయిస్తారు. శాసన మండలి సచివాలయం మొదటి అంతస్తులోని రూము నంబర్ 236 నందు నిర్దిష్ట నమూనా పత్రాలు అందుబాటులో ఉన్నాయి. సభ్యులకు CFMS పోర్టల్ ద్వారా వారి చెల్లింపులను క్లెయిములను ప్రాసెస్ చేయుటకు వీలుగా పైన పొందరించిన కమిటీ హాల్లో అధికారులను కలిసి పత్రాలను పూరించవలసిందిగా సభ్యులందరినీ కోరటమవుతున్నది. గౌరవ సభ్యులందరికీ శాసనసభ ఆవరణలోని సభ్యుల లాంజ్లో ఈరోజు లంచ్ ఏర్పాటు చేయటమైనది. మీడియా ప్రతినిధులకు ఎప్పటిలాగే మీడియా పాయింట్ వద్ద లంచ్ ఏర్పాటు చేయటమైనది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభకు సభాపతిని ఎన్నుకునేందుకు గవర్నర్ గారు 22వ తేదీ జూన్ 24 శనివారం ఉదయం 11 గంటలకు సమయం నిర్దేశించారు. సభాపతి ఎన్నికలకు సంబంధించిన నామ నిర్దిష్ట పత్రములు మిగతా వివరములు సభ్యులకు అందజేయటం అవుతుంది. పూర్తి చేసిన నామ నిర్దిష్ట పత్రాలు ఈరోజు అనగా 27 జూన్ 24 శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు శాసన మండలి ప్రధాన కార్యదర్శికి అందజేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి సభ్యుల పేర్లను ప్రమాణ స్వీకారం చేయడానికి పిలుస్తారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్.